అసలు ఎందుకు ఎక్కువగా అమ్మాయిలు తనకేదైనా ఎదురైనప్పుడు లేకపోతే తనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకని సీనియర్స్ అంతగా వేధించడానికి కారణం ఏంటంట? ఇప్పుడు జూనియర్స్ ఎలా అయిపోయారంటే దే ఆర్ లైక్ మెయిన్లీ విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళ మూవీస్ చూస్తారు, వాళ్ళకి అదొక బ్రెయిన్లో పడిపోతుంది. లైక్ సీనియర్స్ అంటే ఇలానే ఉంటారు, కాలేజ్ అంటే ఇదే. వాళ్ళకి మారడం అనేది తెలీదు. పేరెంట్స్ అనేది వాళ్ళు ఇంకా ఆ భయంతో స్టూడెంట్స్ని చదవడానికి పంపించేయట్లేదు. దానివల్ల ఎలా అంటే ఎడ్యుకేషన్ దాంట్లో స్టూడెంట్స్ తక్కువ అయిపోతున్నారు. మెయిన్లీ గర్ల్ స్టూడెంట్స్ చాలా తక్కువ అయిపోతున్నారు ఇవన్నీ చూసేటప్పటికి. సో ఇట్స్ నాట్ ద రీజన్. వాళ్ళకి పేరెంట్స్ అనేది నేర్పించాలి. ఫస్ట్ అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవడం వస్తే వాళ్ళ లైఫ్ కానీ ఎలా ఉంటుంది, కాలేజ్ అట్మాస్ఫియర్ అంటే ఇది కాదు, అది జస్ట్ ఒక మూవీ, అదొక వర్చువల్ వరల్డ్, అసలు అది ఎగ్జిస్టే అవ్వదు. జస్ట్ పేరెంట్స్ కొన్ని ఐడియాస్, కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ఉండడం నేర్పితే కనుక ఈ ర్యాగింగ్ నెగిటివ్ దాంట్లో ఆగదు. ర్యాగింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా మూవీస్ ప్రభావం ఉంటుంది ఎక్కువగా ర్యాగింగ్ జరగడానికని. ఎందుకని జూనియర్స్ సీనియర్స్ మధ్య ఇంటరాక్షన్కి ఉపయోగపడాల్సింది ఎందుకని ఇది వక్ర మార్గంలోకి వెళ్తుంది? Okay, hello, I'm Neha from third year. They told their own opinions. Whatever it may be, I would conclude with three things. The first thing would be the anti-ragging squad members, whatever the committees formed in the colleges, it must be followed in every college, not just for the sake of name. They have to implement it not in the starting of the year. I request them to implement it throughout the college or whatever it is. And the second thing is, when something like that happens, I request it may be government or college or whatever it is, something serious happens in this ragging situation, they must be punished immediately, so that whatever happens next, we will see something good. We won't face the same problem next time. So I request them to punish immediately. And the major thing is, girls shouldn't be weak, they must be bold. Whatever it may be, in today's society, I don't think girls will survive if they are like this. They must be bold. నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాగింగ్ అనేది ఉంటుంది, ఒప్పుకుంటారు, అందరూ చేస్తారు, చేయరని కాదు. పేరు అడుగుతారు, మీ ఊరేంటి, నువ్వు ఏం చదివా, మీ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ర్యాగింగ్ చేసే ముందు సమాజం గురించి ఆలోచించారు. కొందరు ఫ్యామిలీస్లో ఎలా ఉంటారంటే ఏం జరిగినా నువ్వు మూసుకొని ఉండు, మళ్ళీ సమాజంలో తెలిస్తే మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఏమవుతుంది, బయట పడితే అందరూ మన గురించి ఏమన్నాడు. ఎక్కడైనా అబ్బాయిలది తప్పు అని ఎవ్వరు అన్నారు, ఏం జరిగినా అమ్మాయిలదే తప్పు అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం థింకింగ్ సమాజం మొత్తం పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డెన్ డేస్ నుండి అది అలా వస్తుంది. అమ్మాయిలు ఎప్పుడు మూసుకొని ఉండాలి, ఎక్కువ బయటికి రావద్దు, అబ్బాయిలే మాట్లాడాలి, అది మెయిన్ థింగ్. అది అలా అవ్వడం వల్లే ఇక్కడ ర్యాగింగ్ అవన్నీ జరుగుతున్నాయి. అండ్ అబ్బాయిలు ఏమనుకుంటారు, అమ్మాయిలే కదా వీళ్ళేమంటారు, మనం ఏం చేసినా ఫరక్ పడదు, మళ్ళీ వాళ్ళు బయటకి ఏమేమి చెప్పుకున్నా కూడా మీరేం చేశారో వాళ్ళు అలా చేశారు అని అంటారని చెప్పి వాళ్ళు అలా అవుతుంది. సో అమ్మాయిలు ఫస్ట్ దే షుడ్ కమ్ అవుట్ అండ్ స్పీక్ ప్రాపర్లీ. ఎవరైనా ఏమైనా అన్నా కూడా నువ్వేంటి నన్ను అనేది, ఫస్ట్ నువ్వు చూసుకో, తర్వాత నన్ను అడుగు అనేటట్టు ఉండాలి. కానీ అమ్మాయిలు భయపడడం వల్ల ఫస్ట్ ఇది అవుతుంది. పేరెంట్స్ షుడ్ టీచ్ దెమ్, లైక్ ర్యాగింగ్ జరుగుతుంది, నువ్వు నీ లిమిట్లో ఉండు, వాళ్ళు ఏమైనా అన్నా వచ్చి మాకు చెప్పు అని పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ అలా చెప్పకపోవడం వల్ల, సమాజం గురించి ఆలోచించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బీట్ చేయాలి అంటే లైక్ కిరణ్ బేడి ఉంది, అలా those who are there in the society, who are doing for the society, we should take them as our idol. We should follow them. We should know how they came, how they were brought up. We should try to learn about people who have done, like women ela unnaru, adi anta telusukodaniki try cheyali. First of all, co-ed colleges they should put proper rules, not only in girls colleges like anti-ragging squads and all. In co-ed colleges also anti-ragging squad should be there and they should be implemented properly. See that no student is doing any ragging. పేరు అడగడం కూడా అది ర్యాగింగ్ కిందకి రాదు. పేరు అడగడం, నువ్వు ఏం చదివావు అవన్నీ అడగడం, ఇట్స్ జస్ట్ ఇంటరాక్షన్. ర్యాగింగ్ అనేది ఎలా ఉంటుందంటే నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు పాట పాడు, నువ్వు పాట పాడకపోతే నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, కోవిడ్ కాలేజ్లో షర్ట్ ఇప్పు, ఇలా ఉంటుంది. అలా ఉండకూడదు. అసలు కాలేజ్లో రూల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. రూల్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇది ర్యాగింగ్ అనేది జరుగుతుంది. మేడం, యాక్చువల్లీ
ఎక్కువగా స్టూడెంట్ రోల్ ఏంటి ర్యాగింగ్లోని, కానీ ముఖ్యంగా ఫ్యాకల్టీస్ కావచ్చు, లేదంటే ఇక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, లేదంటే ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళ రోల్ ఏంటి అసలు? ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? మా వరకు అయితే మేము అందరు చెప్పినట్టు మాకేం కంప్లైంట్స్ లేవండి అసలు. వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వే. బట్ ఈ ర్యాగింగ్ అనేది బయట కాలేజెస్లో బయట ఉండుండొచ్చు, లేదు అని తీసేయవలసిన పరిస్థితి అయితే ఏమీ లేదు. అందరూ చెప్పినట్లుగా రూల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు సీనియరు నిన్నటి జూనియర్, ఆ విషయం కనుక గట్టిగా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ అసలు ర్యాగ్ చేయాలా, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అనే థాట్ రాదు మనసులో. రూల్స్ ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఇబ్బందుల వల్ల కూడా, ప్రాపర్గా దాన్ని చూడకపోవడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ విషయం ఏదైనా సరే ధైర్యంగా అందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, అది తల్లిదండ్రుల, టీచర్లా, లేకపోతే ఫ్రెండ్సా, ఎవరో ఒకరితోటి ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటే వాళ్ళ బాధ కొంచెం తగ్గుతుంది, ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుంది. కులాల వారీగా క్యాస్టిజంతో సామాజిక వర్గాల ఆధారంగా వర్గాలుగా విడిపోతున్నారని, అది ఎక్కువగా ఎందుకని ఈ యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు వస్తుంది? ఈ కులాలు అనేవి నాకు తెలిసి ఈ జనరేషన్ అయితే ఫాలో చేయరండి. ఒక రోజులు పాత రోజుల్లో ఏమన్నా ఉండిందేమో కానీ కులం బేస్ మీద, మరో బేస్ మీద అయితే ఈ వర్గీకరణ అవసరం లేదు. మనిషిని మనిషిగా ట్రీట్ చేయాలి, మనిషిని మనిషిగానే చూడాలి. బాధ ఎవరికైనా ఒకటే కదా, ఏ కులం వాడికైనా బాధ ఒకటే ఉంటుంది, నొప్పి ఒకటే, బాధ ఒకటే. కాబట్టి కుల ప్రాతిపదికన అయితే ఎవరు పనిగట్టుకొని వెళ్ళి ఈ మా కులం వాళ్ళు కాబట్టి వీళ్ళని ర్యాగ్ చేయొద్దు, పక్క వాళ్ళని మాత్రం చేయాలి అంటే అది రెసిప్రొకేట్ అవుతుంది కదా. ఆ పక్క కులం వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని చేస్తారు. సో దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దట్. కుల ప్రాతిపదిక మీద అవుతుంది అని అనుకోని, కానీ అది ఎలా ఉంటుందంటే చైల్డిష్ మెంటాలిటీతో బహుశా తెలిసి తెలియక స్టార్ట్ చేసింది. అందరూ చెప్పినట్లుగా అది కొంచెం ఈగో ప్రాబ్లం అయ్యి నేను నా అహం దెబ్బతినింది కాబట్టి నేను ఏదో సాధించాలి అనే ఆ తాపత్రయంలో తెలియకుండా కూడా కొన్ని ఎక్కువ తప్పులు చేసి దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడంటే దొరికినప్పుడు, దొరికితే కదా దొంగని, అప్పటిదాకా దొరని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. అటువంటి పరిస్థితిని కల్పించడం పెద్దవాళ్ళుగా మేము కూడా చూస్తూ ఊరుకోకుండా ఉండాలి కదా. రూల్స్ పెట్టాము, ఇప్పుడు మేము యాంటీ స్క్వాడ్ అని మా కాలేజీలో పెట్టాము, అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని మేము ఎల్లవేళలా పర్యవేక్షిస్తున్నాం కాబట్టి శ్రద్ధగా మాకేం ప్రాబ్లం రాలేదు. ఈ మాత్రం అన్ని కాలేజీలో జరిగితే అసలు ఇటువంటి డిస్కషనే ఉండదేమో ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ర్యాగింగ్ నిర్మూలనకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రిన్సిపల్ స్థాయి నుంచి కావచ్చు, ఉపాధ్యాయుల స్థాయి నుంచి కావచ్చు, ప్రొఫెసర్ల స్థాయి నుంచి, స్టూడెంట్స్ స్థాయి నుంచి కూడా అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ఈ ర్యాగింగ్ భూతాన్ని ఈ క్యాంపస్ నుంచి తరిమి కొట్టగలము. అప్పుడే రిషితేశ్వరి, మధువర్ధన్ లాంటి వాళ్ళు మరొకసారి బలవకుండా, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ ఎన్టీవీ. నమస్తే.